హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఎపిసోడ్ 4 ఈ రోజు రిలీజ్ అయింది. హాట్ డీ సీజన్ 2కు సంబంధించిన ప్రీమియర్స్ పడిన దగ్గర నుంచి అందరూ ఈ ఎపిసోడ్ గురించే మాట్లాడారు. ఈ సిరీస్లోనే ఇది బెస్ట్ ఎపిసోడ్ అవుతుందని రివ్యూస్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ ఎపిసోడ్లోనే డ్రాగన్స్ ఫైట్ ఉంటుంది. హాట్ డీ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇస్తుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ చాలా సప్పగా వెళ్తుంది అనుకునే వాళ్ళకి ఈ ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్ అనమాట. కేవలం ఎపిసోడ్లోని బ్యాటిల్ మాత్రమే కాకుండా ఎప్పటి నుంచో వార్ నాపాలని ఎంతో ట్రై చేస్తున్న అలిసెంట్ అండ్ రెనెరా క్యారెక్టర్కి ఒక క్లారిటీ వస్తుంది. డేమన్ క్యారెక్టర్ ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉంటుంది. డేమన్ క్యారెక్టర్ హ్యారనోర్లో ఉన్నప్పుడు బుక్లో కంటే టీవీ షోలోనే చాలా ఇంట్రెస్టింగ్గా రాస్తున్నారు. డేమన్కి ఇక్కడ వచ్చే డ్రీమ్స్ అండ్ విజన్స్ కూడా చాలా మీనింగ్ ఉంటుంది. అలానే ఇప్పటి నుంచి జేస్ క్యారెక్టర్కి ఒక బాధ్యత ఉంటుంది. రెనెరా క్యారెక్టర్ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏం చేయాలో అన్న ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇంకా ఎపిసోడ్లోని బిగ్గెస్ట్ థింగ్ బ్యాటిల్ ఆఫ్ రూక్రెస్ట్. ఇది ఎపిసోడ్లోని ఎపిక్ లెవెల్లో చూపించారు. ఇప్పటివరకు ఈ షోలోని 2 బ్యాటిల్స్ని స్కిప్ చేశారు. ఇది బడ్జెట్ ఇష్యూ కాకపోయినా సరే బ్యాటిల్స్ని చూపించాలంటే చాలా వర్క్ ఉంటుంది. కేవలం ఇంపార్టెంట్ అండ్ అవసరమైన బ్యాటిల్స్ని మాత్రమే ఈ షోలోని చూపిస్తున్నారు. అండ్ నార్మల్ బ్యాటిల్స్తో పోలిస్తే ఈ బ్యాటిల్లోని డ్రాగన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని చూస్ చేసుకున్నారు. హాట్ డీలోని డ్రాగన్స్తో ఫైట్ చేసేది ఈ బ్యాటిల్ మాత్రమే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈవినింగ్ లోపు ఈ ఎపిసోడ్ సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకు అనిపించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలానే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కావాలంటే మనం అక్కడ ఈ ఎపిసోడ్ గురించి డిస్కషన్ కూడా చేయొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి.